అమర్ అందరినీ కాపాడడంతో అందరూ క్షేమంగా ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తారు. బాగి బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ తీస్తూ ఉంటే, ఏమండి నన్ను కాపాడింది ఎవరో తెలుసా? నా కడుపులోని బేబీనేనండి. అమ్మా ఆగమ్మా అని నేను ఊబిలోకి పడిపోకుండా బేబీనే నాతో మాట్లాడి చెప్పిందండి అని బాగి చెప్తూ ఉంటే, బాగి ప్లీజ్ నువ్వు అలా బేబీ మాట్లాడిందని చెప్పకు. నువ్వు అలా ఊహించుకుంటున్నావు అని అమర్ సర్ది చెప్తూ ఉంటాడు. అయ్యో లేదండి నేను నిజమే చెప్తున్నాను. కడుపులోని బేబీ నాతో మాట్లాడుతోందండి. నా మాట వినండి అని బాగి చెప్తూ ఉంటే, కడుపులోని బేబీ మాట్లాడడం ఇంపాసిబుల్ అని అమర్ కొట్టిపడేస్తూ ఉంటాడు. అమర్ నమ్మలేదని చెప్పి బాగి బొంగమూతి పెట్టి బాధపడుతూ ఉంటే, అమరే బాగీకి బదులుగా బాగి చీరలన్నీ కూడా తీసి సర్దుతూ ఉంటాడు. అప్పుడే కడుపులోని బేబీ నాన్న అమ్మ చెప్పింది నిజం అని బేబీ మాట్లాడుతూ ఉంటూ అమర్ చాలా షాకింగ్గా అంజు ఎక్కడున్నావు నువ్వు అని అమర్ చుట్టూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అంజు కాదండి మన పాప మాట్లాడుతుంది అని బాగి తన కడుపుపై అమర్ చెయ్యి పెట్టి మరీ చూపిస్తూ ఉంటుంది. అమర్ చాలా షాకింగ్గా బాగి మళ్ళీ ఈ మాటలు విందామని వింటూ ఉంటే, నాన్న అని మాటలు వినబడడంతో బాగీకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమర్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ బాగి కడుపుపై చెవి పెట్టి మరీ ఫీల్ అవుతూ పాప అని ప్రేమగా పిలవడంతో నేనే నాన్న అని బేబీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. అమర్ చాలా సంతోషంగా బాగి కడుపుపై ముద్దు పెట్టి బాగీతో తన తలని కూడా ఆనించి చాలా సంతోషపడుతూ ఉంటాడు.